బ్రేకింగ్ న్యూస్ ఇవాళ ఉదయం చందానగర్ ఖజానా జ్యువెలర్స్ లో చోరీ చేసిన దొంగలు దొరికినట్టు తెలుస్తోంది. దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం అందుతోంది. ఈ రోజు ఉదయం 10:30 షాప్ ఇంకా పూర్తిగా తెరవక ముందే దొంగల ముఠా లోపలికి ఎంటర్ అయింది. సగం తెరిచిన షట్టర్ను ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చారు. తుపాకీ పేల్చి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఖజానా జ్యువెలర్స్ సిబ్బంది అంతా మీటింగ్ లో ఉండగా వారిని తుపాకీ చూపించి బెదిరించారు. లాకర్ కీ ఇవ్వమని అడిగారు. అయితే వాళ్ళు కీ ఇవ్వకపోవడంతో డిప్యూటీ మేనేజర్ పై కాల్పులు జరిపారు. బంగారం దొరక్కపోవడంతో అక్కడ స్టాల్స్ లో ఉన్న వెండి సామాన్లను తీసుకుని వెళ్లిపోయారు. వెళ్లేటప్పుడు కూడా ఎలాంటి భయం లేకుండా దర్జాగా బయటకు పోతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. అక్కడి నుంచి బైక్ లో పారిపోయారు దుండగులు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, మనం చూస్తున్నాం ఉదయం ఏదైతే చందానగర్ లోని ఖజానా జ్యువెలర్ షోరూమ్ లో దోపిడీ జరిగిందో వారికి సంబంధించి కూడా డీటెయిల్స్ దొరికినట్లుగా తెలుస్తోంది. అంటే వారు ఎక్కడ నిజంగానే పోలీసులకి చిక్కారా, దానికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఈరోజు ఉదయం 10:30 గంటల సమయంలో ఖజానా జ్యువెలరీ షాప్లో దోపిడీ దొంగలు చొరబడి అక్కడ ఉన్నటువంటి వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ పైన కాల్పులు జరపడంతో అతనికి కాలికి గాయాలయ్యాయి. అయితే దీనిపైన వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సిపి కూడా సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి కూడా స్పాట్కు చేరుకొని వెంటనే టీమ్స్ పంప్ చేసి ఇలాంటి తరహా చోరీలు చేసే దోపిడీ చేసే ముఠాలకు సంబంధించిన సమాచారం సేకరించి దోపిడీ దొంగలు హైదరాబాద్ దాటక ముందే వారిని పట్టుకోవాలి అని చెప్పేసి కూడా 10 బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఔటర్ రింగ్ రోడ్తో పాటు చందానగర్ నుంచి వెళ్లే అన్ని దారులను కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకొని సోదాలు చేయడం జరిగింది. ఈ సోదాల ద్వారానే బైక్ పై పారిపోతున్న నిందితులను పోలీసులు నగర శివారు ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో దోపిడీ దొంగలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా పోలీసులు కన్ఫర్మ్ చేయలేదు, కానీ దోపిడీ దొంగల ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ ఆధారాలు, అదేవిధంగా సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు ఎటువైపు పోయారో వాటికి సంబంధించిన దాదాపు 1000 కెమెరాలను జల్లెడపట్టిన సీసీ కెమెరాలను జల్లెడపట్టిన పోలీసులు దొంగలు వెళ్ళినటువంటి రూట్ని కనిపెట్టి ఆ రూట్లో పోలీసులను అప్రమత్తం చేయడంతో దొంగలు చిక్కినట్టుగా సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం రహస్య ప్రాంతంలో దొంగలని విచారిస్తున్నారు. ఏ రాష్ట్రానికి చెందిన వారు, ఎంతమంది వచ్చారు, ఎప్పటి నుండి హైదరాబాద్లో ఉంటున్నారు, వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. 6 వచ్చారా, ఇంకా వీరికి ఎవరెవరు సహకరించారు, ఎక్కడ లాడ్జ్లో స్టే చేశారు, ఎన్ని రోజుల పాటు హైదరాబాద్లో రెక్కి నిర్వహించారు, ఖజానా జ్యువెలరీ షాప్నే ఎందుకు ఎంచుకున్నారు, అక్కడ ముందుగా రెక్కి నిర్వహించి అక్కడ సెక్యూరిటీ లూప్స్ ఏమైనా ఉన్నాయా, వాటిని అన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత ఈరోజు తెల్లవారు అంటే ఉదయం 10:30 షాపు ఓపెన్ చేస్తున్న సందర్భంలోనే దోపిడీ దొంగలు ఒక్కసారిగా లోపలికి చొరబడి తుపాకులు చూపించి అక్కడ ఉన్నటువంటి వెండి ఆభరణాలని చోరీ చేసి తీసుకెళ్లారు. ఇంకా షాప్ పూర్తిగా ఓపెన్ కాలేదు కాబట్టి బంగారు ఆభరణాలు లాకర్లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా డిస్ప్లేలో తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం ఇంకా సిబ్బంది చేస్తున్న తరుణంలోనే అప్పుడే దోపిడీ దొంగలు లోపలికి ప్రవేశించి రివాల్వర్లతో తమతో తెచ్చుకున్న తుపాకులతోనే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి పగలే దోపిడీ చేసి ఇటు సైబరాబాద్ పోలీసులకు సవాల్ విసిరి వెళ్లడం జరిగింది. గంటల వ్యవధిలోనే పోలీసులు దోపిడీ దొంగలని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో దోపిడీ దొంగలు ఉన్నట్టు తెలుస్తుంది. వీరు ఏ రాష్ట్రం నుండి వచ్చారు, ఎన్ని రోజుల నుంచి హైదరాబాద్లో ఉంటున్నారు, ఖజానా జ్యువెలరీ సంబంధించి షాప్కి రెక్కి నిర్వహించారా, రెక్కి నిర్వహిస్తే అక్కడ ఉన్నటువంటి ఎన్ని ఐటమ్స్ ఉంటాయి, ఎలా లోపలికి వెళ్ళాలి, ఎందుకంటే దర్జాగా లోపలికి వచ్చారు. సీసీ కెమెరాలో కూడా వారు తెచ్చుకున్న బ్యాగులలో వెండి ఆభరణాలన్నిటిని కూడా బ్యాగ్లో నింపుకుంటున్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా రికార్డ్ కావడం జరిగింది. మొత్తం 6 దోపిడీ దొంగలు ఖజానా జ్యువెలరీలో ప్రవేశించడం జరిగింది. అయితే నిన్న రాత్రి కేపీహెచ్పీ పరిధిలో కూడా ఒక దోపిడీ ఘటన జరిగింది, కానీ అది వేరు ఇది వేరుగా పోలీసులు గుర్తించడం జరిగింది. వారి కోసం కూడా వేట కొనసాగుతుంది. వారు ఎక్కడికి పారిపోయారనే దానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఖజానా జ్యువెలరీలో జరిగిన దోపిడీ
దొంగల ముఠాకి సంబంధించి పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. మినిట్ టు మినిట్ సైబరాబాద్ కమిషనర్ పోలీసులను అలర్ట్ చేయడంతోనే ఈ దోపిడీ దొంగలు చిక్కినట్టు తెలుస్తుంది. ఎస్ఓటి టీంతో పాటు మాదాపూర్ జోన్ డీసీపీ వినీత్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్స్ని ఏర్పాటు చేసి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఆ చర్యల్లోనే దోపిడీ దొంగలు పట్టుబడ్డట్టు తెలుస్తుంది. ఇంకా పోలీసులు కన్ఫర్మ్ చేయలేదు, కానీ పోలీసుల అదుపులో దోపిడీ దొంగలు ఉన్నట్టు తెలుస్తుంది. విచారణ చేసిన తర్వాత రేపు మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. పూర్తిగా ఆ దోపిడీ జరిగిన క్షణాల్లోనే పోలీసులకు సమాచారం ఇవ్వడం, పోలీసులు వెంటనే స్పాట్కి చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి పోలీసులను అలర్ట్ చేయడం, పక్కనే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేయడంతో బైక్పై దోపిడీ దొంగలు పారిపోయిన సీసీ ఫుటేజ్లను కూడా రోడ్లపై పరిశీలించి ఎటువైపు వెళ్లారనేది తెలుసుకున్న తర్వాతే నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం దోపిడీ దొంగల ముఠా పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. వారిని విచారిస్తున్నారు. ఏ రాష్ట్రాల నుంచి ఇక్కడికి దోపిడీ చేయడానికి వచ్చారు, పూర్తిగా ఇప్పటికే ఖజానా జ్యువెలరీకి సంబంధించిన సిబ్బందిని అంతా కూడా ప్రశ్నించడం జరిగింది. ఏ టైంకి వచ్చారు, ఎక్కడి నుంచి ప్రవేశించారు, వాటికి సంబంధించిన వివరాలతో పాటు షాప్లో ఎంత వెండి దోపిడీకి గురైంది, వాటన్నిటికి సంబంధించిన వివరాలు సేకరించి ప్రత్యేకంగా 10 బృందాలను ఏర్పాటు చేసి దోపిడీ దొంగల కోసం వేట కొనసాగించిన పోలీసులకు దొంగలు చిక్కారని తెలుస్తుంది. రేపు దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. సురేష్, మనం చూసుకుంటే ఉదయం ఏదైతే మన బిగ్ టీవీకి ఎక్స్క్లూజివ్గా సీసీ ఫుటేజ్ విజువల్స్ దొరికిందో దాని ఆధారంగా చూసుకుంటే అంటే దొంగలు కేవలం 4 మాత్రమే అందులో కనిపిస్తున్నారు, అంటే 4-5 ఉన్నారు. సో ఈ ముఠాకి సంబంధించి ఇంకా ఎక్కువ మంది కూడా ఉన్నారనుకోవచ్చు. దానికి సంబంధించి పోలీసులు ఏమైనా వివరాలను వెల్లడించారా? అసలు వీరిని పట్టుకునేందుకు అసలు ఉన్నతాధికారులు అంటే పోలీసు ఉన్నతాధికారులు ఎంతమంది బృందాలని ఇప్పటి వరకు నియమించారనుకోవచ్చు? అంటే మొత్తం 10 టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. దోపిడీ జరిగిన వెంటనే స్పాట్కి డీసీపీ, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి వీరందరూ కూడా చేరుకోవడం జరిగింది. మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ కూడా స్పాట్కి చేరుకొని వెంటనే ఆ దోపిడీ తీరునంతా కూడా పరిశీలించి ఆ దోపిడీ ముఠా ఏ రాష్ట్రానికి చెందినది కూడా ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ రకమైనటువంటి దోపిడీలు ఎక్కువగా బీహార్ ఇట్లాంటి రాష్ట్రాల నుంచి దోపిడీ దొంగలు వచ్చి ఇలాంటి దోపిడీలకు పాల్పడుతూ ఉంటారు. కానీ గత కొన్ని రోజుల నుంచి కూడా హైదరాబాద్లో ఇలాంటి తరహా దోపిడీలు ఎప్పుడూ జరగలేదు. కానీ గతంలో జరిగాయి. ముత్తూట్ ఫైనాన్స్ కావచ్చు, ముత్తూట్ ఫైనాన్స్లో కూడా గోల్డ్ కుదబెట్టుకున్న గోల్డ్కి సంబంధించిన దోపిడీ జరిగింది. ఆ దోపిడీకి సంబంధించి కూడా కేసు ఛేదించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈరోజు ఖజానా జ్యువెలరీని ఎందుకు దొంగలు ఎంచుకున్నారు, వారికి ముందే అక్కడ షాప్లో కస్టమర్ లాగా వెళ్ళి ఏమైనా రెక్కి నిర్వహించారా, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. ఇటు ఎస్ఓటి టీం, సైబరాబాద్కి సంబంధించిన ఎస్ఓటి టీంతో పాటు మాదాపూర్ పోలీసులంతా కూడా 10 టీంలని ఏర్పాటు చేసి దొంగల కోసం మొత్తం నగర శివారు ప్రాంతాల్లో జల్లెడ పట్టడం జరిగింది. వారు పారిపోతున్న క్రమంలోనే దొంగల్ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఏ రాష్ట్రానికి చెందిన వారు, ఎంతమంది వచ్చారు, ఎక్కడ స్టే చేశారు, ఇన్ని రోజులు హైదరాబాద్లో ఉన్నారు, ఇంకా ఇది ఒక్కటే దోపిడీకి పాల్పడ్డారా, ఇంకా వేరే చోట దోపిడీకి ప్లాన్ ఏమైనా స్కెచ్ వేశారా, వాటన్నిటికీ సంబంధించిన సమాచారం పోలీసులు సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. పాత నేరస్తులు అయితే ఎక్కడెక్కడ నేరాలు చేశారు, వారికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాటన్నిటికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం పోలీసులు అయితే ఇంకా అధికారికంగా ఇంకా చెప్పలేదు. కానీ ఈ రోజు లేదా రేపు ఉదయం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. దోపిడీ దొంగలకు సంబంధించి ఏ రాష్ట్రం నుంచి హైదరాబాద్కు వచ్చి పట్టపగలే దోపిడీకి పాల్పడ్డారు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం ఇంకా వీరితో పాటు ఇంకా ఎంతమంది వచ్చారు, ఖజానా జ్యువెలరీ షాప్ని ఎందుకు ఎంచుకున్నారు, అక్కడే ఏమైనా స్టే చేశారా పక్కన, వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.